అందరికీ శుభోదయం. నేను మీ యోగి శ్రీనివాస్. ఈరోజు మన యోగా క్లాస్లో వార్మప్ యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాం. వార్మప్ ఎలా చేయాలో తెలుసుకుందాం. వార్మప్ ఎందుకు అసలు అంటే ప్రతి గేమ్స్కి కానీ స్పోర్ట్స్కి కానీ లేదా ఏదైనా యాక్టివిటీకి కానీ యోగాకి కానీ ఇవన్నిటికీ కూడా వార్మప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు వార్మప్ ఏం చేస్తుంది అంటే మన సెల్స్లోని మలినాలను రక్తంలో కలుపుతుంది. ఆ రక్తంలో కలిసిన మలినాలను మళ్ళీ ప్యూరిఫికేషన్ సిస్టమ్ అంటే సర్క్యులేటరీ సిస్టంలోకి వచ్చి ఆ మలినాలన్నీ త్రూ ప్రాపర్ ఛానల్ బయటకు వెళ్ళిపోతాయి. మన శరీరాన్ని ప్యూర్గా చేస్తుంది. అప్పుడు మనం చేసే యోగా ప్రాణాయామ లేకపోతే ఇంకేదైనా యాక్టివిటీ వల్ల పూర్తి లాభం కలుగుతుంది. వార్మప్ సరిగా చేయకపోతే కీళ్ళలో మలినాలు గ్యాసెస్ అవన్నీ ఉండి వేరే విధంగా దాని రియాక్షన్ ఉంటుంది. కాబట్టి అలాంటి రియాక్షన్స్ బ్యాడ్ రియాక్షన్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి మనం వార్మప్ కంపల్సరీ చేయాలి. సో వార్మప్లో ముందుగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. నేను ఒక్కసారి చూపిస్తాను, మీరు అది 10 టైమ్స్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బాగా శ్వాస తీసుకుంటూ ఇలా హ్యాండ్స్ పైకి లాగి బాగా స్ట్రెచ్ చేయాలి మన శరీరాన్ని. ఓకే, దీన్ని మీరు 10 టైమ్స్ చేయండి. ఓకే, ఈ విధంగా చేతులను బయటికి చాపుతూ శ్వాస లోపలికి తీసుకుంటూ ఒక 10 టైమ్స్ చేయండి. ఆ తర్వాత ఈ హ్యాండ్స్ ని బయటికి లాగుతూ 1 2 3 అలా ఒక 10 టైమ్స్ చేయండి. మళ్ళీ రివర్స్ చేస్తూ ఇంకో 10 టైమ్స్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే డయాగ్నల్ గా మన హ్యాండ్స్ ని ఈ విధంగా స్ట్రెచ్ చేస్తూ ఒక 10 టైమ్స్, ఇది ఒక 10 టైమ్స్ చేయండి. ఆ తర్వాత ఇలా పైకి లాగుతూ పొట్టని లోపలికి లాగి ఇలా మనం పైకి మన హ్యాండ్స్ పైకి లాగుతూ ఒక 10 టైమ్స్ చేయండి. ఇలా ఓకే, అవి 10 టైమ్స్ అయిపోయిన తర్వాత ఇలా నేను సైడ్ నుంచి చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇలా మన భుజాల లెవెల్లో ఒక 10 టైమ్స్ చేయండి. ఆ తర్వాత మన భుజం పై నుంచి హ్యాండ్స్ ని చూస్తూ ఒక 10 టైమ్స్ చేయండి. ఇలా మన చిన్నని 90 డిగ్రీస్ లేపుతూ ఒక 10 టైమ్స్ చేయండి. ఇలా తర్వాత మన భుజాలకు చిన్నని మ్యాష్ చేస్తూ ఒక 10 టైమ్స్ చేయండి. ఆ తర్వాత 1 ఇలా ఒక 10 టైమ్స్ చేయండి. తర్వాత ఇది చాలా ముఖ్యమైన బెస్ట్ రొటేషన్. దీన్ని ఒక 30 టైమ్స్ చేయాలి కంపల్సరీ. 30 టైమ్స్ క్లాక్ వైజ్, 30 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. ఇలా మోకాలు మంచకుండా చూసుకోండి. తర్వాత ఇలా చేతులు పెట్టి బయటికి లాగుతూ 1 2 30 టైమ్స్. 1 reverse 2 30
30 times. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా 1, 2, 30 times. Okay, reverse. 1, 2, 30 times. ఇలా 30 times చేసిన తర్వాత ఇప్పుడు ఈ వెస్ట్ రొటేషన్ వల్ల మనకు వెస్ట్ రొటేషన్ వల్ల లాభం ఏంటంటే ఇంటెస్టైన్స్ ఎక్సర్సైజ్ అవుతుంది. దీంట్లో మీరు గమనించండి, ఇంటెస్టైన్స్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఆల్రెడీ మనం కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతనే ఈ కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇంకా ఏమైనా మలినాలు మన లోపల ఇంటెస్టైన్స్లో మిగిలిపోయి ఉంటే వాటిని కూడా బయటికి తీసుకురావడానికి ఈ ఎక్సర్సైజెస్ అన్ని, ఈ వార్మప్ ఎక్సర్సైజెస్ అన్ని మనకు సహాయపడతాయి. కానీ ఇంకా వార్మప్లో మనం ఏం చేయాలంటే 1 ఇలా చేయొచ్చు. ఓకే, అదొక 10 times క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా పెట్టి మొత్తంగా కింద కూర్చొని 1 ఇలా ఒక 10 times. సో ఇదంతా అయిపోయిన తర్వాత తాడాసన్ ఒక 10 times. ఓకే, దీంట్లో తాడాసన్ ఒక 10 times. ఇక్కడ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ కలుపుతూ ఒక 10 times, యాంటీ క్లాక్ వైజ్ కూడా 10 times చేయాలి. ఆ తర్వాత ఈ హ్యాండ్స్ రొటేషన్ ఒక 10 times, రివర్స్ ఒక 10 times, 1 ఇలా డయాగ్నల్గా కూడా 10 times చేయండి. ఇది భుజాల కోసం. ఇలా ఒక 30 times చేయండి. మీకు మీ శరీర ఆకృతి చాలా మంచిగా తయారవుతుంది. 30 times ఇది. సో ఆ తర్వాత ఇలా పిడికిలు బిగించి ఇది కూడా ఒక 30 times చేయాలి. మీకు డంబుల్స్తో చేసిన ఎఫెక్ట్ దీనివల్ల వస్తుంది. మీరు ఎంత ఎక్కువ సార్లు చేస్తే అంత డంబుల్స్తో, ఎక్కువ పౌండ్స్ డంబుల్స్తో చేసినంత విలువ దీంట్లో ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఈ చిన్న రొటేషన్స్ ఇవన్నీ కూడా ఒక 10 times చేసుకోండి. ఈ వేలు ఇవి 10 times, ఇవన్నీ 10 times, ఇవి 10 times, ఇవి 10 times. ఓకే, వార్మప్ లేకుండా ఏ యాక్టివిటీ చేయకండి. కంపల్సరీ వార్మప్ చేసిన తర్వాతనే యోగా కానీ, ప్రాణాయామం కానీ, లేకపోతే ఏదైనా ఎక్సర్సైజ్ కానీ, డ్యాన్స్ కానీ, స్పోర్ట్స్ కానీ అన్నిటికీ వార్మప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వార్మప్ ఎక్సర్సైజెస్ చేయకుండా మీరు యోగా చేయకూడదు. ఇది ఖచ్చితమైన నియమం. సో ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని నమ్ముతున్నాను. ఈ వీడియో ద్వారా మీరు బెనిఫిట్ పొందాలని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. మీ యోగి శ్రీనివాస్. నమస్తే.